యేసుక్రీస్తుల వారు నీతిమంతుడు, నీతిని జరిగించిన వాడు గనుక నీతిమంతుడు. నీతిని జరిగించువాడు నీతిమంతుడైతే ఆ నీతిమంతుడు నిత్యము నిలుచును అంటాడు. నిత్యము ఎప్పటికీ ఉంటాడు. ఆ యేసుక్రీస్తుల వారిని మనం చూస్తున్నాం, అపోస్తలుని మనం చూస్తున్నాం. వాళ్ళంతా కూడా నీతిగా బ్రతికిన వాళ్ళు. నీతిగా జీవించటానికి ఎన్ని కష్టాలు అనుభవించారు, ఎన్నో శ్రమలు అనుభవించారు, ఎన్నో అవమానాలకు వచ్చారు. కానీ నీతిని తప్పలేదు. అపోస్తలు నీతిని తప్పారా? తప్పలేదండి. ఆదిమ సంఘం ఎన్నో శ్రమలు వచ్చాయి, అయినా వారు నీతిని తప్పలేదు. మొదటి శతాబ్దంలో క్రైస్తవ్యం ఎలాంటి శ్రమలు అనుభవించిందో మనం చదువుకున్నాం, ఎన్నో మార్లు విన్నాం. అయినప్పటికీ వారు నీతిలో నుంచి వారు బయటికి వెళ్ళిపోలేదు. అంటే దేవుని ఆజ్ఞను పక్కన పెట్టలేదు అని అర్థం. నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము అన్నాడు. అలానే పాపము ప్రజలకు అవమానము తెచ్చింది. ఇంకో విషయం చెప్తాను, మీకు చాలా కష్టాలు రావచ్చు, శోధనలు రావచ్చు. ఆ నీతిలో నుంచి న్యాయాన్ని తప్పే పరిస్థితులు మీకు రావచ్చు. కానీ మీరు మాత్రం ఎప్పుడు తప్పు చేయకండి. దేవుని ఆజ్ఞకి ఎప్పుడు వ్యతిరేకంగా మీరు ప్రవర్తించకుండా ఉంటే ఖచ్చితంగా మీరు గొప్పవాళ్ళు అవుతారు. ముమ్మాటికి గొప్పవాళ్ళు అవుతారు.